రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని ప్రభుత్వ విప్ యనుమల దివ్య తెలిపారు. శనివారం మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ యోజన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సూపర్ 6 పథకాల అమలు ద్వారా తమ ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాలను అమలు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతుందన్నారు. రైతు క్షేమమే దేశ సంక్షేమం అన్న నినాదంతో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ యోజన పథకాల ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఆర్థిక సహకారాన్ని అందజేస్తున్నాయి. రైతులకు అందించే సహాయం మొదటి విడత పంపిణీలో భాగంగా తుని మండల పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ విప్ యనమల దివ్య ముఖ్య అతిథిగా హాజరై రైతులకు ప్రభుత్వ సహకారాన్ని అందజేశారు. ముందుగా ఆమె రైతులతో కలిసి ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు ధాన్యంతో అభిషేకం చేశారు. అనంతరం రైతులతో కలిసి ప్రధాని, ముఖ్యమంత్రి చేసిన ప్రసంగాలను తిలకించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దివ్య మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందించిన మొదటి విడత సహకారంతో భాగంగా తుని నియోజకవర్గ రైతాంగానికి 18,66,00,000 మంజూరైనట్లు తెలిపారు. తద్వారా 27,617 మంది రైతులు లబ్ధి పొందారన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు యనమల రాజేష్, ఎంపీపీ బొప్పన రాము, చింతమనేడి అబ్బాయి, ఎంపీడీఓ సాయి నవీన్, మున్సిపల్ చైర్పర్సన్ నార్ల భువనసుందరి, రత్నాజీ, ఇనుగంటి సత్యనారాయణ, కుసుమంచి శోభారాణి, మోతుకూరి వెంకటేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చెప్పిన మాట మీరందరూ విన్నారు. ఇవాళ రైతుకి ఎంత కూటమి ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధి ఉందో మీ అందరికీ కూడా అర్థమవుతుంది. రైతుని ఎలా అయినా ఆర్థికంగా వారిని నిలబెట్టాలనే ప్రయత్నం ఇవాళ కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఈ అన్నదాత సుఖీభవ ద్వారా మన తుని నియోజకవర్గం మనకు వచ్చే పాటికి 18 కోట్లు వచ్చింది. మన రైతులు లబ్ధిదారులు వచ్చేసి 27,000 మంది, 27,617 మంది లబ్ధిదారులు ఉన్నారు ఇవాళ. అలాగే మన కోట్ నందూరు వచ్చేసి 7,768, తొండకి వచ్చేసి 8,422, తుని వచ్చేసి 11,422. ఇంతమందికి కూడా ఇవాళ 18,65,00,000 రావడం జరిగింది. ఇప్పుడే కనుక్కున్నాను రైతుల్ని, ఆల్రెడీ అకౌంట్లో పడి ½ అవర్ అయిపోయింది. కాబట్టి దీన్ని బట్టి మీకు అర్థం చేసుకోవాలి. ఎలక్షన్ ముందే ఏదైతే సూపర్ 6 హామీ ప్రకారంగా ఏదైతే మనం రైతన్నలకి అన్నదాత సుఖీభవ ద్వారా 20,000 కేంద్ర ప్రభుత్వం 6,000, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 15,000 రెండూ కలిపి 20,000 3 విడతలుగా ఇస్తామనుకున్నాం. ఇవాళ మొదటి విడత రైతన్నకి 7,000 పడింది. ఒకటే అందరూ గుర్తుపెట్టుకోండి, ఇవాళ మనం ప్రతి ఒక్కరు కష్టపడేది మనకి, మన కుటుంబానికి ఒక 4 ముద్దలు పొట్టలోకి వెళ్ళాలని. ఆ 4 ముద్దలు ప్రసాదించేవాడే ఇవాళ అన్నదాత. ఆ అన్నదాతకి ఇవాళ కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమం చేపట్టాం. ఎప్పుడు అన్నదాత ఇవ్వాలే కాదు, ఎప్పుడు అన్నదాత సుఖీభవగా ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.